మై క్వశ్చన్ ఈ స్ట్రైట్ ఏసీపీ గారు, అడిషనల్ ఏసీపీ గారు, ఈ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన క్రైమ్లు ఎన్ని ఏనాడు దాకా? మా వాళ్ళని క్రైమ్ నెంబర్ 182లో 183లో రిమాండ్ చేసిరు. అంతకంటే ముందు ఎన్ని క్రైమ్లలో ఎంతమంది రిమాండ్ చేసిరు చెప్పు. ఇలా మీరు రిమాండ్ చేసిన సెక్షన్లలో 7 సంవత్సరాల కంటే తక్కువ పనిష్మెంట్ ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వమని చెప్పారు. నేను ఏసీపీ గారిని అడిగినా, సార్ సెక్షన్ 41 సిఆర్పీసో 53 కిందనో నోటీస్ ఇచ్చి పంపించారు, ఆ లోకల్ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వస్తారని చెప్పిన. ఎందుకు రిమాండ్ చేసి? అంత అర్జెంట్ ఏముంది మీకు? కంప్లైంటే తప్పు సార్, వాని భూమే కాదు, వాని భూమిలో వాడు కడుతూ చర్చి, వాడు వచ్చి నన్ను రిమాండ్ చేపిస్తే నేను ఎందుకు కూరుకోవాలి? రిమాండ్ 10:30కి ఎత్తుకొచ్చిరు మీరు, హోటళ్ల పక్కలు రోడ్ పక్కలు ఎత్తుకొచ్చిరు, మీ వాళ్ళు పోయి సివిల్ డ్రెస్లలో తెచ్చిర్రు, కార్లలో తెచ్చిర్రు, ప్రైవేట్ కార్లలో ఫోన్లు గుంజుకున్నారు, స్విచ్ ఆఫ్ చేసిర్రు. ఎవరికి ఇచ్చిర్రు సార్ నోటీసు? ఎన్ని గంటలకు ఇచ్చిర్రు అరెస్ట్ నోటీస్ మీరు? రేపు 10:30 దాకా టైం ఉండే కదా మీకు, రాత్రి 9:30కి ఎందుకు తీసుకుపోయారు కోర్టుకి? అంటే రాత్రి రిమాండ్ రాయించుకొని తెచ్చి లాకప్లో వారేసి ఆ వాసనలు పడుకోవడం చూసిరు మీరు. ఇంత కక్ష సాధింపేందుకు సార్ మీకు? ఫోన్లు లాక్కున్నావు, సీజర్ రాసిగా వెరీ సీజర్ పంచనామా ఈరేని అడుగుతున్నా 3 గంటల నుంచి. సీజర్ పంచనామా లేదు, ఫోన్లు ఇయ్యండి. సీజర్ పంచనామా ఇయ్యరు, ఫోన్లు ఇయ్యరు, మమ్మల్ని మనుషుల్లాగా చూడరు, మా ఇంట్లో అరెస్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. పోనీ నేను మాట్లాడలేదంటే నేను ఎస్ఐ గారితో మాట్లాడేందుకు, గొడవ పడ్డం ఎందుకు? అనవసరంగా నేను ఒక బాధ్యత గల అధికారితో మాట్లాడతా, ఒక్కసారి కాదు 4 సార్లు మాట్లాడతా. నేను ఇడిచిపెడతా అని చెప్పి నేను నీకు అంటాడు మీ ఏసీపీ అంటే ఉరిదిస్తారా? మై క్వశ్చన్ ఈ స్ట్రైట్. క్రైమ్ నెంబర్ 179లో మీ ఏఎస్ఐ కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఈజ్ యువర్ ఏఎస్ఐ. వాడు ఇసుక ఎత్తుకపోతుండు, గ్రావెల్ ఎత్తుకపోతుండు అని ఒక లోకల్ లీడర్ మీద కంప్లైంట్ ఇచ్చిండు. ఈయనకి ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు 179లో? ప్రభుత్వ సొమ్ము అమ్ముకుంటుండని కంప్లైంట్ ప్రైవేట్ వాడు కాదు, యువర్ ఏఎస్ఐ హాస్ గివెన్ ద కంప్లైంట్. దాంట్లో దొరకలేదా మీకు ముస్లిం? ఇంటికో ఎందుకు ఎత్తుకరాలేదు అని నేను స్ట్రేట్ గా ఆరోపణ చేస్తున్నా. మరి పిలిపించుకొని మీరు మామూలు సెటిల్ చేసుకున్నారు. మీకు తెలుసా ఈ పోలీస్ స్టేషన్ లో ఒక రివాజ్ ఉంది, కానిస్టేబుల్ అన్నట్టు పైసలు వసూలు చేయమంటే వసూలు చేయకపోతే అమీన్ సాబుని చంపేసిండు ఇట్లాంటి ఒక ఏసీపీ. యాదుకుందా మీకు? 15 ఏళ్ళు బార్డర్ మీద పనిచేసి వచ్చిన రామకృష్ణారెడ్డి అనే ఎస్ఐని చంపిన పోలీస్ స్టేషన్ ఇది. పొరం కేసులు ఎందుకు అరెస్ట్ కాలే? 420 పెద్ద కేసా? 2 ఇంటర్వ్యూ కేసినప్పుడు కేసు పెద్ద కేసా? ఏసీపీ గారు, అడిషనల్ ఏసీపీ గారు అంత అత్యుత్సాహం ఏంది ఉంటున్నా? సివిల్ డ్రెస్లలో పోయి ప్రైవేట్ కార్లలో పోయి ఎత్తుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పని? ఏమైనా దొంగలమా? గవర్నమెంట్ స్థలంలో గుళ్ళు కడుతుంటే ఎవరు వచ్చి పోతే మేము గులో కొట్టాం. ఎస్ దే ఆర్ అడ్మిటింగ్ ఇట్, మేము గులో కొట్టాం. స్థలం ఎవరిది? ఆయనది. ఆయనది కానే కాదు ఉంటున్నా నేను. ఆయన డాక్యుమెంటే దొంగ డాక్యుమెంట్. నేను ఆర్డీఓ గారితో మాట్లాడండి సార్ అని చెప్పిన, అడుగుని చెప్పినా చెప్పలేదా? తహసీల్దార్ని వెలుగుంది సార్ అని చెప్పిన, ఎంక్వైరీ చేయండి సార్ అన్న. అసైన్మెంట్ భూమి అమ్ముకుంటే చెల్లదు ఏసీపీ గారు అని చెప్పినా చెప్పలేదు ఏసీపీ గారు. మరి అంత తొందర రిమాండ్ ఎందుకు చేసి? మీకు మనుషుల ప్రాణాల కంటే 4 ఇటుకల ప్రాణాలు ఎక్కువ విలువైంది. ఎవరో రిటైర్డ్ ఐపీఎస్ ఆ సంఘాన్ని నడుపుకుంటూ ఆయన ఫోన్ చేస్తే మీరు మా వాళ్ళని రిమాండ్ చేస్తారా? నాకు అంత తెలుసు కదా, ఎందుకు పేర్లు ఎందుకు నా నోట్లోకి వెళ్ళి మాట్లాడిపిస్తారు? వాళ్ళని విడిచిపెట్టేది వాళ్ళని రిమాండ్ చేయమని చెప్తే మీరు రిమాండ్ చేసిర్రు. సార్ నేనేమంటున్నా, పంచనామా చేసేలా చేద్దాం ఫోన్ గుంజుకుంటే. ఏది పంచనామా కాపీ? సార్ పంచనామా కాపీ ఏసీపీ, అడిషనల్ డీసీపీ గారు మీరని రేపు పంచనామా చేసి ఇవ్వాలంటే అయితే నాకేందుకు సార్? ఇప్పుడు ఈ అంటున్నా, యూ హావ్ సీజ్డ్ మై ఫోన్ ఎట్ మార్నింగ్ 10 AM. వేర్ ఈస్ ద పంచనామా? సీజర్ రిపోర్ట్ కోర్టులో ఇచ్చిరా నన్ను రిమాండ్ చేసినప్పుడు? ఇవి వద్దు సార్, ఇవి మీరు రేపు పంచనామా ఇస్తారు, నాకు ఇయర్ డేట్లో పంచనామా ఇస్తారు. యూ కెన్ డూ ఎనీథింగ్ సార్. మీరు మాకు తెలుసు కదా మీరు ఎన్ని చేయగలుగుతారు. చచ్చిపోయిన రామకృష్ణారెడ్డి కుటుంబానికే న్యాయం చేయని వాళ్ళు మీరు మాకేం చేస్తారు సార్? ఇదే పోలీస్ స్టేషన్ లో ఇదే ప్రజలతో మంచోడు అనిపించుకుని అమించామని చంపి ఏఎస్ఐ కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేను అడగొచ్చా కదా, నాకు తెలియదు సార్. అంటే 420 అంటే గ్రావిటీ కదా సార్? 420 అంటే గ్రావిటీ అవునా కాదా సార్? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన కేసు 420 అవునా కాదా? ఒక సిట్టింగ్ ఎంపీని తీసుకొచ్చి 420లో రిమాండ్ చేసినప్పుడు గ్రావెల్ అమ్ముకుంటారని రిమాండ్ చేయడంలో మీకు ఇబ్బంది ఏంది? కంప్లైంట్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ పర్సన్, యువర్ డిపార్ట్మెంట్ పర్సన్ హెస్ గివెన్ ఏ కంప్లైంట్. దాంట్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? అసలు దీంట్లో బాగా గ్రావిటీ ఉంది అన్నాడు.
ఎందుకంటే అలా ట్రాక్టర్కి 1000 రూపాయలు వస్తున్నాయి కాబట్టి మనం అరెస్ట్ చేయవచ్చు. ఐఎమ్ స్ట్రేట్లీ అలిజింగ్. ఎందుకంటే ఈ పోలీస్ స్టేషన్కి ఒక చరిత్ర ఉంది కదా, లారీకి ఇన్ని పైసలు వసూలు చేసుకోమని. మీ కంప్లైంట్ లో రాసింది కదా, చచ్చిపోయిన ఎస్ఐ భార్య రాసింది. కరీంనగర్కి వెళ్ళి వచ్చే లారీలను నిల్చోబెట్టి ఒక్కొక్క లారీకి ఇన్ని పైసలు వసూలు చేయమని చెప్పిండు మా ఏసీపీ. చెయ్యలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, సూసైడ్ నోట్ రాసిండు. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ కుక్నూర్పల్లి పోలీస్ స్టేషన్. ఇంకా రిమాండ్ చేయమంటే చాలా చేయాలి ఉంటాయి అడిషనల్ డీసీపీ గారు. నేను వస్తున్నా అంటే పోలీస్ స్టేషన్ లో కలుస్తా అన్నాడు మీ ఏసీపీ. వచ్చిన అధికారి సార్ మీరు వెరిఫై చేసి చట్ట ప్రకారం దోషం మీద చర్య తీసుకునేదాకా మేము ఇక్కడ కూర్చుంటుంది సార్, మాకు ఓటుతుంది సార్. మీరు ఎన్ని గంటలు వెరిఫై చేసుకుంటే చేసుకోండి. మేము ఇక్కడ కూర్చుంటే వెరిఫై చేయడం కష్టం అంటే గవర్నమెంట్ బయట పంచనామా ఇయ్యాడు, ఏసీపీ ఇయ్యాడు, సిఏ ఇయ్యాడు, మీరు కూడా ఇయ్యరు. ఎందుకంటే దొంగ పంచనామా రాపియాలి. ఇప్పుడు బయట చెప్పి రాపియండి, దానికి పంచులు కావాలి. మా వాళ్ళు ఇద్దరు సంతకం పెడతారు, పెట్టించుకోండి. అట్లా ఇట్లాంటి పనులు మీరు చేస్తుంటే మేము చూసుకుంటూ పోవాలి. చట్టం తెలిసి 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేసే నేను, ఇలాంటి అనేక మంది యూనిఫామ్ వేసుకున్న వాళ్ళ కోసం పనిచేసిన నేను, ఇలా మీరు తప్పు పని చేస్తే నేను మీకు వత్తాసు పలకాలా? కట్టసికి ఫోన్ చేసే ఓపిక లేదా మీ సిపి గారికి 11ంటికి వస్తే? అంటే అమిన్ సాబ్ రిమాండ్ చేస్తే సిఐకి తెలియదు, సిఐకి చెప్పకుండా ఏసీపీకి చెప్పకుండా అమిన్ సాబ్ రిమాండ్ చేసిందా? నేను వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా నేను. I am a member in personal grievance, public grievance, law and justice కమిటీలో నేను మెంబర్ని పార్లమెంట్ లో. మీ పోలీస్ స్టేషన్ కి వచ్చిన గ్రీవెన్స్ లేని మీరు ఎంతమందిని అరెస్ట్ చేసి నాకు లెక్క ఇరండి. ఎందుకు ఇయరా నోటీస్ పంపాలా కమిటీ నుంచి? ఢిల్లీలో కలుసుకుందామా? మీకు అంత కోరుకుంటే కలుసుకుందాం, నాకేం ఇబ్బంది లేదు. Since 11 o'clock I am insisting on పంచనామా. బరాబర్ పిలుస్తాను, ఇవ్వకుండా ఎట్లా వదిలిపెడతాం? నేను మీకు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పిన సార్, నేను పోలీస్ స్టేషన్ కోసం మీకు చాలా కానూన్ నన్ను అనవసరంగా స్టేషన్ కు రానియొద్దు అని చెప్పిన. ఎందుకు మాట్లాడలేదు అప్పుడు మీ అడిషనల్ డీసీపీ? ఈ సిపి ఎందుకు మాట్లాడలేదు? ఏంది మీ లెక్కలు? ఇష్టరాజ్యమా? సార్ అది చెప్పింది కదా ప్రోటోకాల్. తీరి ప్రోటోకాల్ ఏం చెప్తుంది నేను కూడా చెప్తా మీకు. నేను చెప్తే ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రోటోకాల్ ఉంది సార్. తీరి పుస్తకం చూసుకుందాం. సార్ నేను రిక్వెస్టెడ్ లైక్ ఎనీథింగ్. పొద్దున 10:30 నుంచి రిక్వెస్ట్ చేసుకుంటా 6 దాకా రిక్వెస్ట్ చేసిన. ఆర్డీఓ గారిని అడుగులు సార్, నోటరీ చెల్లదని చెప్పిన. చెప్పలేదని చెప్పమను ఏసీపీ గారిని. సార్ అంత కాకపోతే ఎఫ్ఐఆర్ అయితే ఒక 41 సిఆర్పిసి ఇయ్యి సార్, రేపు పొద్దున్న తోలుకొస్తా సార్ అని చెప్పిన. నేను వస్తా సార్ అన్న. మీరు ఎందుకు సార్ నేను చూస్తున్నా అన్నాడు. వీడికి వచ్చినాక ఇప్పుడు ఏమంటారో తెలుసా మీ ఏసీపీ గారు, నేను మీకు ఇడిచిపెడతా అని చెప్పిన అంటూ. నేనైతే మీకు ఎన్నడూ ఫోన్ చేసి చెప్పేవారు అడగలేదు. జనరల్ అడిగితే చేస్తారని అనుకుంటాం మేము. నేను గెలిచి 4 నెలల మీరు వచ్చి ఎన్ని రోజులైందో నాకు తెలియదు. నేను కనీసం ఫోన్ చేసి అడిషనల్ డీసీపీ గారు నాకు ఈ పని కావాలని అడిగిందా? కొన్ని ఏదైనా తప్పుడు వ్యక్తులను ఎంకరేజ్ చేసినామా? అంటే మా కార్యకర్త సార్ అడు 9:30 ఎట్లా తీసుకుపోతారు సార్ మీరు కోర్టుకి? 6 గంటలకు తీసుకుపోనుంటారు రిమాండ్ కంపల్సరీ అయితే. పొద్దున 10కి తీసుకుపోనుంటారు సార్. అంటే రాత్రి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఎంపీ గారు అడిగితే లేదు సార్ జడ్జి గారు రిమాండ్ చేసిరు లాకప్ లేచినామని చెప్పాలని కథనా? మాతోటే కథలు ఎందుకు సార్ మీకు? ఐఎమ్ వెరీ సారీ సార్, సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్, బట్ ద వే ఇన్ విచ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ is behaving is not proper, sir. I am very much discomfort with your behavior, sir. I don't want to leave this station like this, sir. I spoke to your DGP also. I told him that I will sit here only till the justice is done. So what is the meaning of justice and how you are going to do the justice? I don't know your justice issue. It may take 24 hours or 48 hours, I don't mind, sir. I have that much of patience, sir. Sir. ఎంపీ స్టేషన్కి వస్తా అంటే జోగా తీసుకుంటారు, మాట్లాడేసినంత టైం లేదు, మీకు చాలా బిజీగా ఉంటారు. ఏసీపీ గారు అడిషనల్ డీసీపీ గారికి చెప్పారు, సిపికి చెప్పారు. వచ్చి మేము కూర్చుంటే 2 గంటల తర్వాత మీకు ఏం కావాలంటే ఎవరు రారా అంటే అప్పుడు మీరు వస్తారు. బతిలాడుకొని పిలుచుకోవాలా మిమ్మల్ని? డ్యూటీ కాదా మీది? ఇదా మీరు ఎంపీలకు ఇచ్చే గౌరవం? దీనికోసం అయితే నేను సిద్ధంగా లేను సార్. ఆలోచించారు ఏమేం కేసులు పెట్టచ్చు, రాత్రి పోలీస్ స్టేషన్
ఒకసారి బిఎన్ఎస్ పుస్తకం తీసుకుంటే ఆలోచించి అందరి కలిసి చాలా మంది ఇంటెలిజెన్స్ ఆలోచించి పొద్దున కేసు రెడీ ఇన్వైట్ ఇల్ యాక్షన్ ఇచ్చే ఎస్ఐ చేసిన కొత్త వచ్చి ఆయన చట్టం తెలియదన్నట్టుగా కనీసం గారికి ఎప్పుడు ఎస్ఐకి ఫోన్ చేసి కనీసం డిస్టర్బ్ కూడా చేయలేదు. అడుగురు సీఏ గారు మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చింది అన్న నుంచి ఎవరు కనీసం నేను డిస్టర్బ్ కూడా చేయలేను. ఎప్పుడైనా చేస్తే ఏసీపీ గారు అని చెప్పి కనీసం అర్థం చేసుకుంటున్న స్థాయిలో ఉంటారు కదా, పెద్ద స్థాయి అధికారి కదా, చెప్పేమైనా చెప్దామని అనుకుంటే ఇంటి రెస్పాన్సిబుల్ అయితే ఎట్లా సార్? 4 సార్లు మాట్లాడిన అడిషనల్ డీసీపీ గారు పొద్దుటి నుంచి 4 times 6 o'clock మాట్లాడినప్పుడు రిక్వెస్ట్ చేసిన సార్ మీరు ఆర్డీఓని అడుగుంది, మీ తహసీల్దార్ని అడుగురు సార్, మీ డ్యూటీ కాదు సార్, అది అసైన్మెంట్ భూమిని నోటరీ మీద కొంటే చెల్లదు సార్. ఇదంతా ఆర్గ్యూ చేసిన, కావాలంటే కాలిస్టీ ఓపెన్ చేసి చూడండి. మీకు చేయాలని అనుకున్నారు సార్, సాయంత్రం ఎందుకు చేయాలి కోర్టు టైం? అంటే మాకు టైం ఉంది 24 గంటలు. టైం ఉంటే రేపు పొద్దుగా చేయనుంటుంది. 9:30కి ఎందుకు వచ్చాయి? నేను అడిగిన ప్రశ్నల్లో ఏమైనా తప్పుంటే చెప్పు, ఐ రెక్టిఫై మై సెల్ఫ్ అండ్ ఐ ట్రై టు కరెక్ట్ మై సెల్ఫ్. నేను నేర్చుకుంటా సార్, రోజు తెలియకపోతే నాకు తెలియదు సార్ చెప్పు, నేను నేర్చుకుంటా. నాకేం చిన్నతనం అనుకోలేదు. అంటే ఉద్దేశపూర్వకంగా రాత్రి తీసుకొచ్చి అలా లాకప్ వేయాలి, తొక్కాలి, దోమలు కరుస్తుంటే బాత్రూమ్లు టాయిలెట్ల వాసనలో మామూలు పడి చావాలి. ఇది మీ అమీన్ సాబ్ ఉద్దేశం. ఇంత కక్ష సాధింపేది సార్ మా మీద. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ మీద రాళ్ళేసిరా, ధర్నా చేసిరా, ఎవరైనా సార్ అనకపోతే వేరే పదం పెట్టి మాట్లాడిరా? ఇక్కడ కూర్చున్న ఆఫీసర్లు మాకు చెప్తారు అప్పుడప్పుడు, సార్ మీరు అడిగి రాకూరి సార్, ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. ఎక్కడైనా వచ్చినామని చెప్పురి, ఒక్క కాల్ చేసి చెప్తే మేము ఉపయోగించినాం. మేము సార్ మా వల్ల నిజంగా డిస్టర్బ్ అవ్వదు సార్ అని భావించడం. మేము పేర్లు అనవసరం, ఇష్యూలు అనవసరం, ఒక్క కాల్ వస్తే మేము గౌరవించినాం. మేము యూనిఫామ్ని మీరేం గౌరవించారు సార్ మమ్మల్ని? మేము మోరదప్పుగా రాలేదే. ఏమైతే నువ్వు బందోబస్తు అని ఎన్నడూ అడగలే పోలీసు వాళ్ళని. మీరు బందోబస్తు ఇచ్చినా ఊరుకుంటున్నాం, ఇవ్వకున్నా ఊరుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళకి 3 కార్లు పెట్టి ఎస్కాట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తలేం మేము. బట్ వీఆర్ ద ప్రోటోకాల్ పర్సన్స్, మాకు ప్రోటోకాల్ ఏకున్నా మేము అడుగుతలేం మిమ్మల్ని. 100 ఉన్నాయి మాట్లాడాలంటే మీ గురించి. ఇంకా ఇప్పుడు వచ్చి రెక్టిఫై చేసుకుంటాం. ఎప్పుడు చేస్తారు? ఏమి ఇవ్వకూరు సార్, మీరేం బందోబస్తు ఇచ్చారు? మిమ్మల్ని మీరు కాపాడుకోరు సార్, మాకెందుకు సార్ మీ రక్షణ? ఇచ్చిన 2 గన్మెన్లను కూడా రేపు సరెండర్ చేస్తారు, తీసుకోపోవచ్చు. ఇంత మర్యాద ఇచ్చినందుకు మీ గన్మెన్లు మాకెందుకు సార్? మర్యాద సార్, మీ గన్మెన్ల మర్యాద సార్. ఇప్పుడు అయినా వదిలేసిపోతారు, తీసుకోపోతారు. లేకపోతే మాకేం కాదు, మీరు ఎవరిని కాపాడింది లేదు ఈ దేశంలో. మీ వాళ్ళని కాపాడలే, బయట వాళ్ళని కాపాడలే, మీరు ఎవరిని కాపాడి? మీరు చెప్పండి మీ సిపి గారికి, మీ డీజీ గారికి, మీరు నా పట్ల ప్రవర్తించిన ఈ ప్రవర్తనకి ఐఎమ్ సరెండరింగ్ మై 2 PSOs ఆల్సో. ఓకే, మీరు వచ్చిన తర్వాత తీసుకున్న కొత్త నిర్ణయం, 3వ నిర్ణయం. ఇష్యూ ఏంటంటే ఆఫీసర్స్ మీరు ఏదో మాట్లాడుతున్నారు, 3 hours నుంచి మాట్లాడుతున్నారో మేము నిలబడి ఉన్నాం. అసలు ఇది సొల్యూషన్ ఏంటనే డిస్కషన్ చేస్తాం కదా, అదే సొల్యూషన్. వాళ్ళు ఇప్పుడు వృద్ధి చేయలేరు కదా, మనల్ని ఏం పిలుస్తారు? అర్ధరాత్రి 12:30కైనా చేసుకొస్తారు మనల్ని. వాళ్ళు కదా, వాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడారు. మరి భజన అయిపోయింది మీద ఇప్పుడు ఇస్తే పోతా సార్. రాయలేదు, రాయకుండా ఫోన్లు సీజ్ చేయొచ్చా? నెక్స్ట్ నా క్వశ్చన్ సమాధానం చెప్పు. రేపు పార్లమెంట్ కమిటీకి వస్తే కూడా రివ్యూ అడుగుతాను. పంచనామా రాయలేదు, మీరు రాయకుండా ఫోన్లు ఎట్లా తీసుకోరు? తీసుకోవచ్చా పోలేదని చెప్పి నా ఫోన్ మీరు తీసుకోవచ్చా పంచనామా రాయకుండా? మరి ఫోన్లు ఇచ్చేయండి. ఏం న్యాయం చేస్తారు మీరు? మీకు అల్లమ్మగొండ అన్యాయం ఉందని చెప్తున్నా నేను. పంచనామా లేస్తారని అని చెప్తున్నా. ఫోన్లు ఇవ్వమంటే ఇస్తలేరు. ఈయన ఒక ఆయన చూస్తున్నా, ఆయన మీ ముఖం చూస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా అడిషనల్గా వచ్చింది ఏముంది సార్? అడిషనల్ డీసీపీ గారు అయితే ఇంకొక ముఖాలు చూసుకుంటూ పెరిగింది అంతే. కళ్ళతోటే సరే చేసుకుంటారు.